హా, ఇదిగో దొరికింది చూడు. పాప ఒకేలా ఉన్నది కానీ వెనకాల ఉన్నది పిన్ని బాబేలు కాదే. ఎవరో గట్టిగా డబ్బున్నోళ్ళే. ఏటి అర్థం కావట్లేదే. మన ఊళ్ళో గంగమ్మ జాతర జరిగింది కదా, అప్పుడు తీసుకున్న ఫోటో ఇది. గుర్తుపెట్టావా నన్ను? అప్పుడు సోడ చక్కగా ఉన్నవే. హా? ఇప్పుడు కూడా సోడ చక్కగా ఉన్నావులేవే. థ్యాంక్స్ అన్నయ్య. సడన్ గా డల్లింగ్ అయిపోయాడేంటి? ఓ, ఎండకు తిరిగి వచ్చాడు కదా, నీరసంగా అయిపోయి ఉంటాడు పాపం. భోంచేశాక జ్యూస్ చేసిస్తాను. అమ్మ ఫోను. హలో అమ్మా. అమ్మ గంగా, ఎలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా. ఇంతసేపు రంగా అన్నయ్యతో మీ గురించే మాట్లాడాను. అవునా? మ్మ్. నేనేదో హడావిడిలో ఉండి వాణ్ణి సరిగ్గా పలకరించలేదు. ఏమనుకున్నాడో ఏమో అని ఫోన్ చేశా. కొంచెం ఫీల్ అయ్యాడమ్మా. అయినా ఇంటికొచ్చిన వాణ్ణి ఏమైనా తింటావా అని కూడా అడగకపోతే ఎలా? పొరపాటైపోయింది లేవే. ఇదిగో ఇంకా ఏమైనా చెప్పాడేమో అడుగు. ఆ, ఆ. గంగా, రంగన్నయ్య ఇంకేమన్నాడు? బస్తీ విషయాలు ఏమైనా చెప్పాడా? హా, మిమ్మల్ని కలవగానే చిన్నప్పటి ఆలోచనలన్నీ గుర్తొచ్చాయంట. అందుకే నా చిన్నప్పటి ఫోటో ఉంటే చూపించమని అడిగాడు. చూపెట్టావా? ఆ, మన గంగమ్మ జాతరలో తీయించుకున్న ఫోటో ఉంది కదా, అదే చూపించా. ఏటన్నాడు? ఏటి అనలేదమ్మా, అప్పట్లాగే లక్షణంగా ఉన్నానన్నాడు. ఎండకి కొంచెం తిరిగొచ్చాడు కదా, కాస్త నీరసంగా ఉన్నట్టున్నాడు. ఏదో ఆలోచిస్తూ డల్లింగ్గా వెళ్ళిపోయాడమ్మా. సరే అమ్మా, నేను అందరికీ భోజనం రెడీ చేయాలి, తర్వాత చేస్తాను. ఏమయ్యా, రంగకి అనుమానం వచ్చినట్టుందయ్యా. ఫోటో అడిగాడంటే అనుమానం కాదే, దాదాపు నిజమే అర్థమై ఉంటుంది. ఆ నిజం రేపు మన గంగకి తెలిస్తే ఖచ్చితంగా మనల్ని ద్వేషిస్తుందే. లేదయ్యా, లేదు. మనల్ని మన గంగ అర్థం చేసుకుంటది. పిచ్చిదానా, తనని దక్కాల్సిన వాళ్ళని దూరం చేసిన వాళ్ళని ఏమని అర్థం చేసుకుంటదే. గంగకు నిజం తెలిసి మనల్ని అసహించుకోకముందే మనమే దానికి నిజం చెప్పేద్దాం. లేదయ్యా, నిజం తెలిసాక గంగ అడిగే ప్రశ్నలకి నా నేటి సమాధానం చెప్పలేను, దాని కళ్ళల్లో చూడలేను. నేను చెప్పలేనయ్యా, జరిగేదే జరుగుద్ది. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. తప్ప ఒప్పు అన్ని ఆయనే కాస్తాడు.